ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ నా పేరు వినీత. మీరు చూస్తున్నారు వినీత టిప్స్ అండ్ వ్లాగ్స్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కైన్మాస్టర్ యాప్ అండి. కైన్మాస్టర్ యాప్ గురించి అంటే అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వాటర్ మార్క్ లేకుండా. ఎందుకంటే మనం ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే వాటర్ మార్క్ అనేది మనకు తప్పకుండా చూపిస్తుంది. సో అది ఫ్రీ వర్షన్లో వాటర్ మార్క్ లేకుండా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. నేను చెప్పిన విధంలోనే నేను ఎలా చేశానో అలాగే చేస్తే ఖచ్చితంగా మీకు ప్రాసెస్ అనేది అర్థమైపోతుంది, మీకు అనేది యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఇదైతే నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నీ వాటర్ మార్క్ లేకుండా ఉన్న కైన్మాస్టర్ యాప్లోనే ఎడిట్ చేస్తున్నాను. అది మీకు కూడా తెలుసు, నా వీడియోస్లో కైన్మాస్టర్ అని కనిపించదు. సో ఇంకొక మళ్ళీ ఇప్పుడు డౌన్లోడ్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి డౌన్లోడ్ చేస్తున్నాను. అండ్ అది మీతో తెలియని వాళ్ళు కొత్త యూట్యూబర్స్ వస్తున్నారు కదా, సో వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి వాళ్ళకి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి హెల్ప్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇది ఎలా ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. అండ్ దానికంటే ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే ఉంటారు. అలా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన వీడియో ఒక నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. దాంతో మీరు నన్ను ఈజీగా ఫాలో చేయొచ్చు. సో ఈ వీడియో చాలామందికి యూజ్ అవ్వాలి, చాలామందికి యూజ్ అవుతుందని మీకు అనిపిస్తే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో వాల్యుబుల్ అనమాట. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే చూసేయండి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. సో ఇప్పుడు మన మొబైల్లో క్రోమ్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కైన్మాస్టర్ మోడ్ dgbin.com అని టైప్ చేయండి. సో గుర్తుపెట్టుకోండి, ఇది కైన్మాస్టర్ మోడ్ dgbin.com అని టైప్ చేసిన తర్వాత అందులోకి ఆ వెబ్సైట్లోకి మనం వెళ్ళాలన్నమాట. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను, అదే కైన్మాస్టర్ అక్కడ వచ్చేసింది కదా. నేను ఆల్రెడీ వేరే వర్షన్స్ కూడా చేశాను అనమాట. సో ఇది ఓపెన్ అయిపోయింది కదా. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది మనకు ఒక పేజ్. అలా ఓపెన్ అయిన తర్వాత మనం స్క్రోల్ చేయాలి పైకి స్క్రోల్ చేసినప్పుడు అక్కడ గో టు డౌన్లోడ్ పేజ్ అని ఉంటుంది. డౌన్లోడ్ పేజ్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. దీంట్లో నేను లాస్ట్ వన్ క్లిక్ చేశాను. మీరు 75 అలా ఉంది కదా, అది క్లిక్ చేసినా కూడా అవుతుంది. బట్ అది ఒకసారి కొంతమందికి ఓపెన్ అవ్వట్లేదు అని అన్నారు. అందుకే కింద 4 అని ఒకటి ఉంది కదా, 48 పాయింట్, అది క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ హార్మ్ఫుల్ అని వచ్చింది కదా, హార్మ్ఫుల్ డౌన్లోడ్ ఎనీవేస్ అని, అది క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆల్రెడీ యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేస్తున్నాం, ఇన్స్టాల్ కాదు, నెక్స్ట్ ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడైతే డౌన్లోడ్ చేస్తున్నాం. మీకు చూపించడానికి కొంచెం ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానమాట, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది. 5 to 10 minutes అయితే పట్టింది నాకు డౌన్లోడ్ అవ్వడానికి. నెట్స్లో ఉంది కొంచెం. సో ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మొత్తం బ్యాక్ వెళ్ళిపోవాలి. మొత్తం బ్యాక్ వెళ్ళిపోయి ఫైల్ మేనేజ్మెంట్ అనేది మనకు ఒక యాప్ అయితే ఉంటుంది మొబైల్లో, అందరికీ ఉంటుంది కదా. సో అందులోకి వెళ్ళాలి. అందులోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసింది ఓపెన్ చేయాలన్నమాట. మనం ఏ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసామో అది అందులో సేవ్ అవుతుంది. సో ఇక్కడ రీసెంట్లీ అని ఉంది కదా, దాని కింద ఒక ఆప్షన్ ఉంది కదా, అందులోకి వెళ్తే సో నేను ఇక్కడ వేరే వర్షన్స్ అన్ని డౌన్లోడ్ చేశాను. సో ఇప్పుడు నేను ఏ వర్షన్ డౌన్లోడ్ చేశానో అది క్లిక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చెప్పాను కదా, అది క్లిక్ చేసేస్తే ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది. ఇక్కడ ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు యాప్ అనేది ఆటోమేటిక్గా మన మొబైల్లోకి ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ అని వచ్చేస్తుంది అనమాట. సో ఇది మీకు క్లియర్గానే ఉందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని అయితే మళ్ళీ రిమైండ్ చేసుకొని చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి. సో ఇక్కడ ఓపెన్ అని వచ్చింది, బట్ ఇక్కడ ఓపెన్ చేయొచ్చు, బట్ నేను ఇక్కడ ఓపెన్ చేయట్లేదు. కొన్నిసార్లు ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ క్లోజ్ చేయాలి. బ్యాక్ వెళ్ళి ఇప్పుడు మన మొబైల్లో ఓపెన్ చేయాలి. అక్కడ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఆటోమేటికలీ యాప్ అనేది మన మొబైల్లో ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ అడిగిన కండిషన్స్ అన్నీ అలౌ చెప్పేసేయండి. మీరు కొంచెం ఒకసారి రీడ్ చేసుకొని ఇక నేను అన్నీ చదివి అలౌ చేస్తున్నాను అనమాట. అలౌ చేసేయండి. సో ఇప్పుడైతే చూడండి, ఎలాంటి వాటర్ మార్క్ అయితే లేదు ఇక్కడ. ఎలాంటి వాటర్ మార్క్ లేకుండా ఇప్పుడు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఏదైనా వీడియో కానీ చేసుకోండి. సో ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన విధానంలోనే ప్రాసెస్లోనే మీరు చేస్తే ఖచ్చితంగా మీకు వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరే చూస్తున్నారు కదా, ఎలాంటి వాటర్ మార్క్ లేకుండా డౌన్లోడ్ చేసేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్.